నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. బుడమేరు పూడ్చిన గండ దగ్గర గట్టును మరింత ఎత్తు పెంచే పనులు శరవేగంగా జరిగేలాగా మంత్రి నిమ్మల రామనాయుడు పర్యవేక్షిస్తున్నారు. గత 8 రోజులుగా రాత్రింబవళ్లు జరుగుతున్న పనుల్లో భాగంగా గట్టు నుండి వెళ్తున్న కొద్దిపాటి సీవేజ్ ను కూడా నియంత్రించేలాగా మెటల్ జియో టెక్స్టైల్ టెక్నాలజీ వాడుతున్నారు. 2 గంటల మధ్యన నల్లరేగడి మట్టితో గట్లను బలోపేతం చేస్తున్నారు. భవిష్యత్తులో వరద పెరిగినా పట్టిసీమ నీరు తరలించేలాగా మంత్రి రామనాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆపద సమయంలో విజయవాడ వాసులకు అండగా అందరూ నిలవాలని అన్నారు. తన వంతుగా 25 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. అందరూ కూడా తోచిన సాయం చేయాలని సూచించారు. తదుపరి విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. విజయవాడ వరద బాధితులకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్న నరేష్ ఎగ్జిక్యూటివ్ బాయ్స్ హాస్టల్ యజమాని కొప్పినేని నరేష్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని కలిసి 50,000 రూపాయల చెక్కును అందించారు. బాధితులకు తోడుగా నిలవడంతో తన వంతు బాధ్యతగా విరాళాన్ని అందించినట్లు నరేష్ తెలిపారు. రైతులకు మేలైన లాభసాటి వరి వంగడాన్ని అందించడంలో కేవీకే శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఉండి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సైంటిస్టులతో సమావేశమై కృషి విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్న పరిశోధనపై ఆరా తీశారు. పరిశోధన విస్తృతం చేసి రైతులకు మేలైన వరి, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ వంగడాలు అందించాలని అన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా పంట పొలాల్లో, ఉద్యానవన తోటల్లో నీళ్లు నిలబడిపోవడం జరిగిందని, నీళ్లు తొలగిన అనంతరం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహన కల్పించాలని అన్నారు. మిల్లెట్ల సాగు, అంతర పంటల సాగుపై రైతులలో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్స్ కనువైన మొక్కలు అందించాలని తెలిపారు. అట్లా కూడా ఇస్తున్నాం. స్వీట్ కూడా తెప్పించాను. రాగి ఒకటి సెట్ అవుతుంది. రాగి ఇస్తున్నారు. తర్వాత వాల్యుయేషన్ మీద కూడా మనం పెట్టాము. డెమో యూనిట్స్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. అన్ని వెరైటీస్ చాలా పెద్ద చిల్లీ, రెడ్ చిల్లీ రైస్. తర్వాత ఇది హనీ ఎక్స్ట్రాక్ట్ మనకి తర్వాత పపాయ కర్ణాటక వందని విజయవాడ వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తున్నట్లు జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు నేలపాటి వెంకటరమణ తెలిపారు. జిల్లాలో గల 220 ప్రధానోపాధ్యాయుల్లో ఇంతవరకు 47 మంది ప్రధానోపాధ్యాయులు విరాళాలు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన ప్రధానోపాధ్యాయులు విరాళాలు అందజేసిన వెంటనే ఆర్జేడీ నాయకత్వంలో జిల్లా కలెక్టర్ ద్వారా విరాళాలు అందజేయనున్నట్లు తెలిపారు. భీమవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెదామిరానికి చెందిన మహేశ్వరి గ్రూప్స్ అండ్ మహేశ్వరి ఏజెన్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఖరీదిని మురళీకృష్ణంరాజు విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరానికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాని మాట్లాడుతూ అన్నపూర్ణగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా నేడు వరద బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో ముందు వరుసలో ఉందని కొనియాడారు. పేదలకు అందించవలసిన రేషన్ సరుకుల పంపిణీ అవకతవకలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం భీమవరం మండలం రాయలం నెంబర్ 54 రేషన్ షాప్ ను నిత్యావసర వస్తువుల డోర్ డెలివరీ చేస్తున్న ఎండియు వాహనం నెంబర్ WG007 ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రేషన్ పంపిణీ చేసిన ఎండియు వాహనంలో చౌకధరల దుకాణంలో రికార్డుల ప్రకారం ఉండవలసిన స్టాకును ఈ పాస్తో స్టాక్ను తనిఖీ చేసి అదనంగా ఉన్న పంచదార నిల్వ తేడాన్ని గమనించి ఎండియు వాహన ఆపరేటర్ షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రావి రాంబాబును జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల పేదలకు ఎండియు వాహనం ద్వారా పంపిణీ చేసే సరుకుల్లో అవకతవకలు జరిగితే ప్రభుత్వ నిబంధనల మేరకు కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 13, 14 తేదీల్లో బయ్యర్ షెల్టర్ మీట్ ఏర్పాటు చేసినట్లు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి చేనేత పట్టు సహకార సంఘాలు, మాస్టర్ వీవర్స్, చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. జిల్లాలోని వస్త్ర వ్యాపారులు, మాల్ షోరూం యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని కోరారు. పాలకోడెల్లో ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి పంట కాలంలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 7 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను పాలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాలకోడేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. అత్తిలి మండలంలో పలు గ్రామాల్లో మంగళవారం గణపతి నిమజ్జనాలు జరిపారు. అత్తిలి మండలం బల్లిపాడులో కొత్త చెరువు గట్టుపై ఉన్న శ్రీ వినాయక స్వామివారి ఆలయం వద్ద నెలకొల్పిన గణపతి ప్రతిమను పుష్పాలతో అలంకరించిన వాహనంపై ఉంచి మేళతాళాలతో ఊరేగించారు. అనంతరం చెరువులో గణపతి ప్రతిమను నిమజ్జనం చేశారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవడం ద్వారా రోగాల నుండి రక్షణ పొందవచ్చునని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. అత్తిలి మండలం బల్లిపాడులో పోషకాహార మాసోత్సవం నిర్వహించారు. ప్రస్తుతం సీజనల్ జ్వరాలు వస్తున్నందున కాచి చల్లార్చి నీటిని త్రాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పోషకాహార కిట్లను గర్భిణీలు వినియోగించుకోవాలని కోరారు. మిల్లెట్స్ ఆహారంలో భాగంగా చేసుకోవాలని కోరారు. మహిళా సంరక్షణ కార్యదర్శి ఎం స్వప్నశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు డి నర్సవేణి, సిహెచ్ లక్ష్మీదేవి, బాలింతలు పాల్గొన్నారు. పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొన్న తణుకునకు చెందిన దిండిగ జ్యోతికశ్రీని తణుకు మానవతా సంస్థ వారు సన్మానించారు. రాష్ట్ర కన్వీనర్ కోడు రాధా పుష్పవతి మాట్లాడుతూ తణుకు పట్టణానికి చెందిన జ్యోతికశ్రీ ఒలింపిక్స్ లో పాల్గొని తణుకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడించి చేశారని అన్నారు. శాంతి ర్యాలీ చైర్మన్ గమ్ని రాంబాబు మాట్లాడుతూ క్రీడా రంగంలో రాణించే వారిని మానవతా సంస్థ సంస్కరించడం అభినందనీయమని అన్నారు. డెల్టా ఇన్ఫోటెక్ కంప్యూటర్ సంస్థ అధినేత కె శివానంద ఆర్థిక సహకారంతో 25,000 రూపాయల విలువ అవార్డును అందజేశారు. మానవతా చైర్మన్ వివి రామకృష్ణ, ఆకలి సుబ్రహ్మణ్యం, అలపాటి సుబ్బారావు, అతికాల ప్రసాదరావు, కె శారదాదేవి, తాళబత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం సాగించిన వీరనారి చాకల ఐలమ్మని ఆంధ్రప్రదేశ్ రచిక ఉద్దితాల సంఘ జిల్లా కమిటీ సభ్యులు ఎండమూరి నాగేంద్ర అన్నారు. చాకల ఐలమ్మ 39వ వర్ధంతి, సత్తినపల్లి రామకృష్ణ 23వ వర్ధంతిని వేల్పూర్ రచికపేటలో ఆంధ్రప్రదేశ్ రచిక ఉద్దిదారుల సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలు వేసి గన్నివాళులు అర్పించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బలచినివద్రావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో రైతులు వ్యవసాయకులను ఏకం చేసి సామాజిక అణచివేతకు, భూమి కోసం, కూలి కోసం రజాకారులకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించి ఉద్యమించిన వీరవనిత ఐలమ్మని కొనియాడారు. కార్యక్రమం మల్లేశ్వరపు నరసింహమూర్తి, మీసాల రాము, పొలమూరి శివనాగకుమార్, మల్లేశ్వర ప్రసాద్, మార్కెండేపాటి సూరిబాబు, కాకటిపతి రామారావు, ఈతకోట శ్రీను, కోటిచిక్క నాగేంద్ర కుమార్, మల్లేశ్వరపు నాగరాజు, వాస వెంకటేశ్వరరావు, వాస పోసియా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.